హాయ్ అండి. మనకి దోసలు పర్ఫెక్ట్ మెథడ్‌లో చేసుకోవాలంటే ఒక 2 చిన్న టిప్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. దోసలు మెత్తగా రావాలన్నా, క్రిస్పీగా రావాలన్నా ఒక 2 ఇంగ్రీడియెంట్స్ అనేది ఈ దోస బ్యాటర్‌లో యాడ్ చేస్తే సరిపోతుందనమాట. ఇంకా ఇక్కడ నేనైతే ఒక 2 దోసలు మెత్తగా వేసి చూపిస్తున్నాను. 2 క్రిస్పీగా వేశాను. ఇట్లా మంచిగా హోల్స్ రావాలన్నా, గుల్లలు గుల్లలుగా రావాలన్నా కూడా దోస బ్యాటర్ అనేది మంచిగా పులవాలి. అలా దోస బ్యాటర్ మంచిగా పులవాలంటే కూడా ఇక్కడ నేనైతే ఒక టిప్ అయితే చెప్తాను. తెలిసిన వాళ్ళకైతే ఓకే. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినపగుండ్లను తీసుకోవాలి. మినపగుండ్లైనా మినప్పప్పు అయినా పర్వాలేదు. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ అయితే మినపగుండ్లు తీసుకున్నాను. మళ్ళీ అదే గ్లాస్తోని 2 గ్లాసులు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చేసి శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు తీసుకున్నాను. శనగపప్పు ఎందుకు వేస్తారనంటే దోసలు అనేవి క్రిస్పీగా రావడానికి అండ్ కలరింగ్ రావడానికి అయితే శనగపప్పు అయితే వేస్తారు. ఇంకా మెంతులు వచ్చేసి అయితే వాతం చేయకుండా ఉండడానికి నెక్స్ట్ దోసలు వేసేటప్పుడు మంచి అరోమా అనేది వస్తుందన్నమాట మెంతులు వేయడం వల్ల. అందుకే ఇవన్నీ వేసుకొని ఒక 2-3 సార్లు కడిగి అయితే 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే ఇది మార్నింగ్ టైంలో మనం చేసుకుంటే ఈవినింగ్ టైంలో అయితే మంచిగా గ్రైండ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ టైంలో తీసి ఒక 1 టైం కడిగిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కొంచెంగా వాటర్ పోస్తూ అయితే గ్రైండ్ చేసుకోవాలి. దోసలు అనేవి ఇట్లా క్రిస్పీగా రావడానికి శనగపప్పు మెయిన్ అనమాట. శనగపప్పు వేయడం వల్లనే దోసలు క్రిస్పీగా వస్తాయి, కలరింగ్గా వస్తాయి అనమాట. అంతే అండి. ఇంకా దోస బ్యాటర్ పట్టుకున్నాక నైట్ మొత్తం పక్కన పెట్టేసుకొని తెల్లారి పులిసిన తర్వాత కొంచెం దోస బ్యాటర్లో కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ దోస ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత దోస క్రిస్పీగా రావాలంటే మళ్ళీ స్టవ్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దోస అనేది ఫ్రై చేసుకుంటే చూసారా క్రిస్పీగా అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీ మెథడ్ కూడా, మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. దోస బ్యాటర్ అనేది కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఇలా మంచిగా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట దోసలు. ఇంకా ఇక్కడ నేనైతే ఒక 2 దోసలు అయితే క్రిస్పీగా చేశాను. ఇంకా 2 దోసలు అయితే మెత్తగా చేశాను అనమాట. ఒక 2 దోసలు అయితే మా బావకి క్రిస్పీగా చేస్తేనే ఇష్టపడతారు. నెక్స్ట్ మా పిల్లల కోసం అయితే మెత్తగా చేశాను. ఇక్కడ చూసారా ఈ దోస వేయగానే ఎంత బబుల్స్ వచ్చాయో. మనం పిండి పులవాలంటే, మనం పర్ఫెక్ట్ మెథడ్లో చేయాలంటే ఫస్ట్ ఒక కప్పు మినపగుండ్లకి 2 కప్పుల బియ్యమే తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకుంటే మాత్రం ఇట్లా మంచిగా పిండి పులవదు. నెక్స్ట్ దోసలు కూడా పర్ఫెక్ట్గా రావన్నమాట. ఇంకా ఈ దోస వచ్చేసి నేను వేసుకుంటున్నాను కరివేపాకు పొడి వేసి అయితే దోస వేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. కరివేపాకు పొడి కూడా ఒకసారి వీడియో అయితే పెడతాను. ఇదనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.